శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం ఇవాళ అధ్యాయం 5 భక్త బాంధవుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఈ అధ్యాయంలో మనకి స్వామి చేసిన లీలలు, భక్తులని ఆయన ఎలా అనుగ్రహించారు, ఇవన్నీ చాలా వివరంగా మాస్టర్ గారు ఇందులో పొందుపరిచారనమాట అండి. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 5 భక్త బాంధవుడు. గోపారంలో కుక్క ఒక రైతుకు ఉన్న గొర్రెలను చంపి తింటుండేది. అతడు కడుపు మండి ఆ కుక్కను నరికేశాడు. ఆ తరువాత అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్కలా అరిచి చనిపోయేవాడు. చూడండి వెంటనే అసలు ఎఫెక్ట్ ఎట్లా కనబడుతుందో. గోపారంలో కుక్క ఒక రైతుకు ఉన్న గొర్రెలు చంపి తింటుండేటండి. ఒక కుక్క ఉండేదిట. ఆ కుక్క రైతుకు గొర్రెలు ఉండేవిట. వాటిని చంపి తినేస్తూ ఉండేట. అతడికి ఇంకా కడుపు మండిపోయి భరించలేకపోయేట. ఇలా ఆ గొర్రెలన్నింటినీ చంపేస్తూ ఉంటే ఆ కుక్కని నరికేసేటండి. ఆ తర్వాత ఏమైంది, అతనికి పిల్లలు పుడుతుంటే ఆ పిల్లలు ప్రతి పిల్లాడు ప్రతి బిడ్డ కుక్కలా అరవడం చనిపోవడం అంటండి. ఇలాగే జరిగేట. ప్రతి బిడ్డ పుట్టేవాడు కుక్కలా అరవడం చనిపోవడం, మళ్ళీ బిడ్డ జన్మించిన అతను కూడా కుక్కలా అరవడం, ఆ బిడ్డ చనిపోవడం, ఇట్లాగే జరుగుతూ ఉండేట. అతడు స్వామితో మొరపెట్టుకుంటే ఆయన పుడతాడు అని ముమ్మారు అన్నారు. స్వామితో చెప్పుకుంటే అప్పుడు అన్నారట పుడతాడు అని ముమ్మారు 3 సార్లు పుడతాడంటే 3 సార్లు అన్నారట. తరువాత అతనికి 3 పిల్లలు జన్మించారు. స్వామి అనుగ్రహం వలన అట్లాంటి అతనికి 3 పిల్లలు జన్మించారట. అంటే ఒక పక్కన పాపం చేసుకున్నాడు, ఆ కుక్కను చంపి ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే దాన్ని ఆయన తీసేసి ఈయనకి సంతాన ప్రాప్తిని ప్రసాదించారనమాట స్వామి. దారా చిన్నమ్మ కంటి ఆపరేషన్ చేయించుకొని తనకు చూపు వస్తుందో లేదో అని భయపడి స్వామిని ప్రార్థించింది. ఆయన స్వప్నంలో కనిపించి భయపడకు, ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను అన్నారు. ఆమెకు చూపు వచ్చి ఇప్పుడు బాగా తిరుగుతున్నది. అలాగే ఒక ఆవిడ కంటి ఆపరేషన్ చేయించుకొని చూపు వస్తుందో లేదో అని చెప్పి భయంతో ఆ రోజుల్లో మరి కంటికి చేయడం అంటే భయంగా ఉండేది కదండి. చూపు వస్తుందో రాదో అని భయంతో ఆవిడ స్వామిని ప్రార్థించంట. అప్పుడు స్వామి స్వప్నంలో కనిపించారట. భయపడద్దు, నీకు ఆపరేషన్ చేస్తున్నంతసేపు నేను నీ దగ్గరే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీకు తప్పకుండా చూపు వస్తుంది అని చెప్పారట. అలాగే స్వామి చెప్పినట్టే ఆవిడకి చూపు వచ్చి చక్కగా బాగా హాయిగా తిరుగుతుంట ఆవిడ. ఇదే మన లీలామృతంలో కూడా చూస్తాం. ఆవిడ కర్మను ఎట్లా తీసేశారు, ఆవిడ చూపుని ఎట్లా ప్రసాదించారు బాబా, ఇదంతా మన లీలామృతంలో కూడా చదువుకున్నాం. కృష్ణారెడ్డి ఒక వినాయక చవితికి గొలగమూడు వచ్చి 1 కేజీ గుగ్గిళ్ళు, 2 కేజీలు పొంగలి, 1 కేజీ వడలు చేయించారు. మామూలుగా భిక్షాన్నం తెచ్చే మనిషికి బస్సు అందక అతడు రాలేదు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్వామి కొంచెం తిని ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదము 25 మంది తిన్నాక కూడా తెల్లవారి ఇంకా మిగిలింది. స్వామి ప్రసాదం అక్షయమే. అలాగా వినాయక చవితికి గొలగమూడు వచ్చి కేజీ గుగ్గిళ్ళు, 2 కేజీల పొంగల్, 1 కేజీ వడలు చేయించారట. మామూలుగా ఏంటి భిక్షాన్నం స్వామికి వచ్చేది, ఒక మనిషి తెచ్చేవాడు అనమాట. ఆ రోజు బస్సు అందక రాలేదు. రాకపోతే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్వామి ఇవన్నీ అతను తీసుకొచ్చాడు కదండి వినాయక చవితికి, అవే ఉన్నాయి. ఏమున్నాయి, కేజీ గుగ్గిళ్ళు ఉన్నాయి, 2 కేజీల పొంగల్ ఉంది, 1 కేజీ వడలు అవి ఉన్నాయి. ఆ 1 గంట ప్రాంతంలో స్వామి కొంచెం తిని ప్రసాదం ఇచ్చారట. ఆ ప్రసాదం 25 మంది తిన్నా కూడా తెల్లవారి ఇంకా మిగిలింది. స్వామి ప్రసాదం అక్షయమే. అది ఎంతమంది వచ్చిన వాళ్ళందరికీ సరిపోయి ఇంకా ఉందిటండి. ఇది మనం దత్తాత్రేయ స్వామిలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి అవతారంలోనే అన్నమాట ఆహార పదార్థాలన్నీ అక్షయం అయిపోవడం.
కొంచెమే ఉన్నదల్లా అంత అక్షయమైపోయి ఎంతోమంది తృప్తిగా భోంచేసి వెళ్ళడం. ఇది మనం దత్తాత్రేయుని లీలలు అన్ని ఇట్లా మహాత్ములందరి దగ్గర ఇదే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ లీల. ఒకసారి ఈశ్వరమ్మను స్వామికి దూరంగా ఉండమని శిష్యులు గదమాయించారు. ఆమె మనస్సులో నెచ్చుకున్నది. ఇప్పుడు ఏమవుతుందండి, రకరకాలుగా ఉంటుంది మహాత్ముల సన్నిధిలో, ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అట్లాగా ఒక రోజుట ఈశ్వరమ్మ అనే ఆవిడ్ని స్వామికి దూరంగా ఉండు అన్నారట, గదమాయించారట. వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడారనమాట ఆవిడతోటి. ఆ మనసులో నొచ్చుకుందట. అట్లా అనేసరికి బాధ వస్తుంది కదా, మనసులో బాధపడిందట ఆవిడ. వెంటనే స్వామి తమ కాల్లో ముళ్ళు తీయమని ఆమెతో చెప్పారు. వెంటనే స్వామి ఏం చేశారట, కాల్లో ముళ్ళు తీ అని పిలిచారట. పిలిచేసరికి ఆవిడకి ఎంత అదృష్టం చూడండి. ఆవిడ దూరంగా ఉండమంటే ఆవిడ స్వామి కాళ్ళు కూడా తాకేటువంటి అదృష్టం ఆవిడకి ప్రసాదించారు స్వామి. తీయమని ఆవిడతో చెప్పారట. ఎంత వెతికినా ఆయన కాలులో ముళ్ళు లేదు. ఇంకా ఆశ్చర్యం చూడండి, కాళ్ళలో ముళ్ళు లేదు అసలు. ఎంత వెతికిందోట ఆవిడ పాపం నిజంగానే ఆయన ముళ్ళు తీయమన్నారేమో అని వచ్చింది. ఆయన రమ్మన్నాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఆ గదమాయించిన వాళ్ళందరూ నోరు మూసుకోవాలి అక్కడ. చూడండి, ఆ కాల్లో ముళ్ళే లేదు. ఆమెకు ఆ రీతిన ఆయన తమ పాదస్పర్శ అందించారు. దగ్గరికే కాదండి, పాదస్పర్శ కూడా ఇచ్చారు ఆయన ఆవిడికి. ఒకప్పుడు ఆమె క్రొత్తగా ఇల్లు కట్టుకొని స్వామిని ఆహ్వానించింది. ఒకసారి ఆవిడ ఇల్లు కట్టుకుందటండి, కొత్త ఇల్లు కట్టుకొని స్వామిని, రండి స్వామి మీరు మా ఇంటిని పావనం చేయాలి వచ్చి అని ఆవిడ ఆహ్వానించింట. ఆయన వస్తాను అన్నారు కానీ 3 నెలల పాటు రానేలేదు. వస్తానన్నారట. 3 నెలలు అయిపోయింది, అయినా స్వామి రాలేట. ఆమె గృహప్రవేశం చేయించకుండా పట్టుదలగా వేచి ఉన్నది. ఆవిడ గృహప్రవేశం కూడా చేయించలేటండి. చేయించకుండా స్వామి రావాలి అని చెప్పేసి పట్టుదలగా ఉందట ఆవిడ. 3 నెలలు దాటిపోతున్నా సరే. స్వామి ఆ పక్క గ్రామానికి వచ్చి, రేపు సూర్యోదయ కాలం బాగున్నది, నేను వస్తాను, గృహప్రవేశం చేయి అన్నారు. స్వామి ఆ పక్క గ్రామానికి వచ్చారట. వచ్చినప్పుడు ఇవిడితో చెప్పారట, ఏమని, రేపు సూర్యోదయానికి బాగుంది, రేపు పొద్దునకి బాగుంది, నేను వస్తాను, గృహప్రవేశం చెయ్యి అని చెప్పారట. అంత కొద్ది వ్యవధిలో అది సాధ్యపడదని ఆమె భయపడుతుంటే, అన్నీ అవే వస్తాయి పో అన్నారు. టైం లేదు, ఇవాళ చెప్పారు స్వామి, రేపొద్దున్నే గృహప్రవేశం. ఎట్లా కుదురుతాయి అన్నీ? చాలా పని ఉంటుంది కదా గృహప్రవేశం అంటే. అయ్యి బాబాయ్ ఎట్లా చేయాలి, ఎలా సాధ్యపడుతుందని ఆవిడ భయపడిందిట. భయపడితే అన్నీ అవే వస్తాయి వెళ్ళన్నారట. ఆ రాత్రి ఆమెకు ఎన్నాళ్ళగానో బాకీ ఉన్న వాళ్ళు 10 కిలోల బియ్యము, కొంత పైకము ఇచ్చిపోయారు. ఇంతట్లో ఎప్పటి నుంచి ఆవిడకి ఎవరో బాకీ ఉన్నారట డబ్బులు. వాళ్ళు వచ్చి ఆ రోజు రాత్రి 10 కిలోల బియ్యమును కొంత అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారట. స్వామి తమ శిష్యులతో కలిసి నడిచి వేకువజామున 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చి కర్పూరం వెలిగించి పొయ్యిలో వేశారు. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ చూడండి. స్వామి వచ్చి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ శిష్యులందరితోటి పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటలకి ఆమె ఇంటికి వచ్చి కర్పూరాన్ని వెలిగించి పొయ్యిలో వేశారట ఆయన. ఒక స్నేహితురాలు ఇచ్చిన 200 విస్తరాకులు భోజనానికి ఖర్చు అయ్యాయి. ఆమె స్వామి పొంగలి మాత్రమే స్వామి పొంగలి మాత్రమే తిన్నారు. 10 కిలోల బియ్యం 200 మంది తిన్నారంటే అది కేవలం స్వామి మహిమే కదా. చూడండి, స్వామి ఆ కర్పూరం వేసి వెలిగించారు. విస్తరాకులు మాత్రం 200. స్నేహితురాలు ఇచ్చిన 200 విస్తరాకులు, స్నేహితురాలు 200 విస్తరాకులు ఇచ్చింట. అవి భోజనానికి ఖర్చు అవేట. ఆమె స్వామి ఏమో పొంగలి మాత్రమే తిన్నారట. 10 కిలోల బియ్యం వాళ్ళు ఇచ్చారు కదా, అప్పుడు బాకీ ఉన్నవాళ్ళు 200 మంది తిన్నారటండి. 10 కిలోల బియ్యం వంట వాళ్ళు. అది కేవలం స్వామి మహిమే కదా. ఎట్లా కుదిరిందంటే స్వామి మహిమ అన్నీ సమకూరిపోయాయి ఆ టైంకి. బియ్యం వచ్చేసింది, వాళ్ళు కొంచెం పైకం ఇచ్చేశారు. ఆ పైకంతా ఆవిడ సరుకులు కొంది, బియ్యం ఉంది, 10 కిలోల బియ్యం. అది 200 మంది వచ్చారు. 200 మంది కూడా శుభ్రంగా తిని వెళ్ళారట వాళ్ళందరూ. చూడండి, అంతా వచ్చి స్వామి ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు ఆయన, వెలిగించి కర్పూరం వెలిగించి. ఎంత అదృష్టవంతురాలు, ఆవిడకి ఎంత సంస్కారవంతురాలో చూడండి. ఆవిడ స్వామిని ఆహ్వానించింది, ఆయన వస్తే కానీ అవద గృహప్రవేశం అంతే. స్వామిని సేవించే తూపిలి పిచ్చమ్మకు ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చాయి.
స్వామిని పూజించే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఉన్నారట, పిచ్చమ్మ అని ఆవిడకి ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చేట, ఏవో సమస్యలు చాలా వచ్చేట. వీళ్ళందరూ చూడండి, మనం చదువుకుంటున్న వాళ్ళందరూ వీళ్ళేం పెద్ద ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ధనవంతులు అసలు కాదు, చాలా మామూలు సామాన్యులు వాళ్ళందరూ, పేదలు దాదాపుగా మనం చదువుకుంటున్న వాళ్ళందరూ వీటిల్లో. చూడండి ఎంత సంస్కారం వాళ్ళకి ఎట్లా వచ్చిందంత. మన బాబా దగ్గర కూడా చూస్తాం, వాళ్ళందరూ సామాన్యులు. మాస్టర్ గారు రాశారు అంత అట్లా కొంచెం మొరటతనం కూడా ఉన్న పల్లెటూరు వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కొంచెం మొరటతనం అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. బాబా దగ్గర ఉన్నవాళ్ళు అతి సామాన్యమైన వాళ్ళు. అది కుగ్రామం షిరిడి, కానీ ఎంత సంస్కారం, బాబాని సేవించుకునేటువంటి సంస్కారం వాళ్ళకి. ఆయన సన్నిధిని పొందారు, ఎన్నో లీలలు చూశారు కదా. అదో చదువులు లేవు పెద్దగాను, ధనం ఉందా అంటే అది లేదు, మామూలు వాళ్ళు అందరూ. ఇప్పుడు ఏది గొప్ప? సంస్కారం, ధనం, ఇది చదువు, ధనం ఇవన్నీ కాదు, మనిషికి ఉండే సంస్కారం అనేది చాలా గొప్పది. స్వామిని సేవించే తూపిలి పిచ్చమ్మకు ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చాయి. స్వామిని దర్శిస్తే గవర్నమెంట్ డబ్బిస్తుంది, ఇల్లు వేసుకుంటారు అన్నారు. ఆవిడకి చాలా సమస్యలు వచ్చేట. వచ్చి స్వామిని దర్శించుకుంటే గవర్నమెంట్ వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు, ఇల్లు నువ్వు వేసుకుంటావని చెప్పారట. కొద్ది కాలంలో గాలి వాన సహాయంగా ప్రభుత్వం డబ్బిచ్చింది. ఓసారి బాగా గాలి వాన ప్రాంతంలో వచ్చి సహాయం ఇస్తారు కదా, అలాగా కొంత అమౌంట్ వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందటండి. కానీ వారు కొన్న స్థలంలో దెయ్యాలు ఉన్నాయని ప్రతీతి. అక్కడ వీళ్ళు ఏ స్థలం అయితే కొనుక్కున్నారో ఆ స్థలంలో దెయ్యాలు ఉన్నాయని చెప్పుకునేవారటండి. ఆమె కొట్టం వేసుకొని స్వామి పాదం పెడితే అన్నీ పోతాయని నమ్మి ఆయనను ఆహ్వానించింది. ఈవిడ కూడానండి. ఇంకేదో దెయ్యాలు ఉన్నాయంటున్నారు బాబాయ్, స్వామి పాదస్పర్శ పెడితే అట్లాంటివి ఏమీ ఉండవు అని చెప్పేసి స్వామి పాదం పెట్టాలి అని చెప్పి స్వామిని ఆహ్వానించిందిట. సేవకులు అంగీకరించలేదు, సేవకులు ఒప్పుకోలేట, స్వామి రారట్లాగా అని చెప్పారట. కానీ 5వ రోజున స్వామి నన్ను కొత్త ఇంటికి తీసుకొని పోండయ్యా అని చెప్పి ఆమె ఇంటికి తీసుకెళ్ళేసరికి పిచ్చమ్మ చాకిరేవులో ఉన్నది. ఆవిడ చాకలి పని చేసుకునే ఆవిడ అనుకుంటా ఆవిడ. అందుకని స్వామి అన్నారట 5వ రోజున నన్ను కొత్త ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారట. సరే తీసుకొచ్చారట. వాళ్ళు తీసుకొచ్చేసరికి ఆవిడ చాకిరేవులో అక్కడ పని చేసుకుంటుంది ఆవిడ. ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో స్వామిని చూచి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆవిడ ఇంటికి వచ్చేసరికి స్వామి ఇంట్లో ఉన్నారట. ఆవిడ కళ్ళను ఆవిడ నమ్మలేకపోయి ఎంతో ఆనందం ఆవిడకి కలిగిందిట. వాళ్ళు చూడండి, పక్కన సేవకులు ఒప్పుకోలేదు, అయినా స్వామి వచ్చేసారు. అలానే వాళ్ళని ఎవరినైనా తిట్టారా? ఏమీ తిట్టలేదు, మామూలుగా ఆయన చేయాల్సింది చేసేసారు అంతే. వాళ్ళని తిట్టను లేదు, ఏమీ లేదు అన్న సేవకులని. ఆవిడ పాప ఎదురు చూసింది ఆయన కోసం. అంటే ఎంత తప్పించిందో చూడండి. స్వామి ఆయన వచ్చారంటే ద సేమ్ టైం అక్కడ ఎవరిని చులకనగా చూడకూడదు. అది కూడా తూపిలి పిచ్చమ్మ కుమార్తె ఈ వీళ్ళ అమ్మాయేనండి. ఉమామహేశ్వరి గొలగమూడికి వివాహం అయ్యాక వస్తే అక్కడ భర్త ఆవిడని ఏలుకోలేటండి. భర్త ఎందుకో ఆవిడని రానివ్వలేదు. చివరికి ఆమె విసిగిపోయి విడాకులు రాసి ఇచ్చి మంగళసూత్రం తీసివేసి 1 సంవత్సరం స్వామి సేవ చేసింది. ఇంకా ఆవిడకి విసిగిపోయిందిట భర్తతోటి. అతను రానివ్వట్లేదు అనమాట, ఉండనివ్వట్లేదు. ఇంకా ఆవిడకి ఇంకా చిరాకు వచ్చేసి విసిగిపోయి విడాకులు రాసేసింట, పత్రం రాసేసి మంగళసూత్రం కూడా తీసేసిందండి. తీసేసి 1 సంవత్సరం స్వామి సేవ చేసుకుందట. ఎవరెంత చెప్పినా మంగళసూత్రం వేసుకోలేదు. ఆవిడ అంత విరక్తి వచ్చేసింది ఆవిడకి ఆ భర్త మీద. ఎవరెంత చెప్పినా సరే ఆవిడ మంగళసూత్రం వేసుకోలేట. అలా స్వామి సేవలో 1 ఏడాది పాటు ఉందటండి ఆవిడ. తులసవ్వ దానిని తెప్పించి స్వామి ఆసనం కింద ఉంచింది. తులసవ్వ అనే ఆవిడ స్వామి దగ్గర ఉండేవారు అనమాట. ఆవిడ ఏం చేశారట, అలా మంగళసూత్రం లేకుండా ఉంటుంది పిల్ల అని చెప్పేసి తెప్పించి స్వామి ఆసనం కింద పెట్టారట. క్రమంగా ఆ దంపతుల మనస్సులు మారి భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఆమె వస్తే ఏలుకుంటానని అతడు కబుర్లు పంపుకున్నారు. ఎంత విచిత్రమో చూడండి. స్వామి లేలక్కడ,
అంతలా జరిగిపోయిన వాళ్ళకే అతనేమో అసలు తీసుకెళ్ళట్లేదు భార్యని. ఈవిడేమో ఇంక విసిగిపోయి మంగళసూత్రం కూడా తీసేసి విడాకులు ఇచ్చేస్తానంది. అలాంటి వాళ్ళు ఇద్దరుట మారిపోయారట. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తే నేను వస్తానని చెప్పి ఈవిడ రాసింట. ఆయనేమో నేను ఇంటికి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి ఆయన రాసేట. ఆమె అదే నువ్వు వస్తే కనుక నువ్వు నాతో ఉండొచ్చు, మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి కబుర్లు పంపుకున్నారట ఒకళ్ళకొకళ్ళు. చివరికి ఎవరి ప్రమేయము లేకుండానే ఆమె ఒకరోజు మంగళసూత్రం ధరించి భర్త వద్దకు వెళ్ళిపోయింది. ఒకరోజు ఇంక ఎవరి ప్రమేయం లేదు, ఎవరు ఏమీ చెప్పలేదు. ఆవిడంతటా ఆవిడే మనసు మారిపోయింది. ఆవిడకి మనసు మారిపోయి ఆవిడ మంగళసూత్రం, అటు భర్త కూడా మనసు మారింది. ఇప్పుడు మంగళసూత్రం వేసుకుని భర్త ఇంటికి వెళ్ళిపోయింట. ఇప్పుడు వారు చక్కగా కాపురం చేసుకుంటారు, చక్కగా ఉన్నారట వాళ్ళు. చూడండి ఎంత ఒక కాపురాన్ని నిలబెట్టారు. అంతే కదా. మనుషులైతే ఏముంటుంది, విడిపోతారు. నేను ఉండలేను అంటుంది అమ్మాయి, అతను కూడా నాకు వద్దే అమ్మాయి అంటాడు. ఏం చేస్తారు పెద్దవాళ్ళు మాత్రం? ఇద్దరు జీవితాలు పోనా. స్వామి ఇద్దరిని కలిపారు, మనసులు మార్చారు వాళ్ళల్లో. ఒకళ్ళు మారితే కుదరదు కదండి, రెండో వాళ్ళు మారాలి. ఇద్దరిని మార్చారు ఆయన. ఎంత అనుగ్రహించారో చూడండి. ఈ మనుషుల వల్ల జరిగేది కాదు మనసులు మారడం అనేది. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా నచ్చ చెప్పినా వాళ్ళు అసంతృప్తిగానే వెళ్తారండి. కానీ మహాత్ముల మనసులు మారిస్తే మాత్రం అది చాలా వేరుగా ఉంటుంది. వాళ్ళ మనస్ఫూర్తిగా మార్పు వస్తుంది వాళ్ళల్లో. అది పరిస్థితులు మారుస్తారు, మనుషుల మనస్సులను మారుస్తారు, ఇవన్నీ. అందుకే చూడండి, కష్టం వస్తే మన పెద్ద నిజానికి అంటే ఏదో దాన్ని సహాయం చేయడమో ఇట్లేవో కొన్ని మనం చేస్తాం. కానీ చాలా వరకునండి భగవంతుడిని ఆశ్రయిస్తే అది చాలా అసలు వాళ్ళకి ఏది అవసరమో అది జరిగి తీరుతుంది. నిజంగా మనకు తెలియదు మనుషులకి ఏం అవసరం వస్తుంది ఆ టైంలో అన్నది. ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా మనకన్నా భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది. అంతే కదండి. సో అందుకని మనం కూడా భగవంతుడు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం చేయవలసిందేదో మన పరిధిలో ఉన్నంత వరకు చేస్తాం. మిగతాది భగవంతుడు మనం ప్రార్థించాలి, వాళ్ళకు కూడా చెప్పాలి ప్రార్థించమని. చెప్తే వాళ్ళకి ఏదో అవసరమో ఆయన చేస్తారు. అది స్వామి ముదిగేడు గ్రామంలో మొదటిసారి కాలు పెడుతూనే ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి యజమాని స్వామిని ఆహ్వానించాడు. తర్వాత అతడు ఎన్ని చికిత్సలకు లొంగకుండా బాధిస్తున్న గవద కురుపు స్వామికి చూపాడు. దానికి అడ్డం పెట్టిన గుడ్డ తీస్తే చీము కారుతూనే ఉండేది. ఒక అతను ఉన్నట్ట, అతని ఇంటికి స్వామి వెళ్ళారట. ఆ ఇంటి యజమాని ఆయన ఆహ్వానించారట. అతనికి ఒక కురుపులాగా వచ్చింటండి. వచ్చి ఎన్ని చికిత్సలు చేస్తున్నా సరే తగ్గట్లేదు అనమాట, అది లొంగట్లేదు అసలు. అతను ఎంతో బాధపడుతున్నట్ట. స్వామికి చూపించాట, స్వామి ఇలా కురుపు నేను భరించలేకపోతున్నాను, బాధని ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు నాకు అని చెప్పట. దానికి అడ్డం పెట్టాట, గుడ్డ తీసి చూపించేసరికి అది చీము కారుతూ ఉంది పాపం. అంత బాధలో ఉన్నాడు. స్వామి అయ్యా కడికెడంతా లావు అంటే చిటికేసరం చెట్టు రమ్మలు 3 చేతి పొడవున కొట్టుకొచ్చి వాటిని ఎండుగడ్డి ఎంటి చుట్టి కంప వెంబడి 3 చోట్ల నాటి నీళ్లు పోస్తూ ఉండు, నీ కురుపు పోతుంది అన్నారు. ఏదో చెట్టు చెప్పారట, మొక్క, దాని ఒకటి తేవమన్నారట. మా చెయ్యి అంత పొడవు ఉన్నది ఒక చెట్టు తీసుకురమ్మన్నారట. మన చెయ్యి పొడవు ఉన్నది దాన్ని కొమ్మ కొట్టుకొచ్చుకుని తేవమన్నారట. తెచ్చిని అక్కడ ఒక చోట పాతి నాటి నీళ్లు పోస్తూ ఉంటే నీ కురుపు పోతుంది అన్నట్ట. ఇది చూడండి, మనకి గురు చరిత్రలో ఉంటుంది కదా. ఒకతను కుష్ఠవ్యాధితో ఉన్నతను స్వామి దగ్గరికి వస్తే ఒక ఎండుకట్టలు మోసుకెడుతూ ఉంటే ఆ ఎండుకట్ట ఒకటి ఇస్తారు. ఎండుకట్ట ఇచ్చేది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడు నీకు ఈ వ్యాధి నయం అవుతుందని చెప్తారు. రోజు దానికి ఎలా నీళ్ళు పోస్తూ ఉంటాడు అతను. ఎండుకట్ట ఎక్కడైనా చిగురిస్తుందా అని చెప్పి అందరూ అతను అపహాస్యం చేస్తారు కూడా. చూడ స్వామి అనుగ్రహంతో అతనికి ఆ వ్యాధి తగ్గిపోతుంది. చెట్టు కూడా చిగురిచ్చేస్తుంది ఇట్లాగా. మనం చూసాం గురు చరిత్రలో. అదే ఇక్కడ కూడా చూడండి, స్వామి అట్లాగా ఒక కొమ్మ తీసుకొచ్చి నాటు, దానికి నీళ్ళు పోస్తూ ఉండు అని చెప్పారనమాట. నీ కురుపు పోతుంది అన్నట్టు. అతడు అలానే చేశాడు.
నెల రోజుల్లో ఆ కొమ్మలు చిగురు పెట్టేసరికి ఆ గాయం మానడం ప్రారంభించింది. నెల రోజుల్లో ఆ కొమ్మకి చిగుళ్ళు వచ్చేటండి. చిగుళ్ళు వచ్చేసరికి అతనికి గాయం మానిపోయిందట. ఆ కొమ్మలు పెరిగిన కొద్దీ ఆ కురుపు కూడా మానుతూ వచ్చింది. ఆ కొమ్మలు అట్లా దానికి వచ్చి పెరుగుతున్న ఆ కురుపు అట్లా నెమ్మదిగా తగ్గిపోయిందట అతనికి. చూడండి, సేమ్ శ్రీగురుడు చేసిన లీలలాగానే ఇది కూడా మనకి అనిపిస్తుంది. అంటే దత్తప్రభు యొక్క లీలలు, ఈ మహాత్ముల లీలలన్నీ ఒకలానే ఉంటాయండి. ఒకరోజు రోసిరెడ్డితో నీ చిన్న కుమారుని పేరు వ్రాసి ఇవ్వు అని చెప్పి తీసుకొని తన తొడ కింద పెట్టుకొని కూర్చున్నారు. ఒకసారి స్వామి ఏం చేశారట, రోసిరెడ్డితోటి, ఆయన సేవకుడు ఉన్నాడు కదా రోసిరెడ్డి, ఆయనతో నీ చిన్న కుమారుడి పేరు రాసివని చెప్పి ఆ పేరు రాసిన కాగితం తీసుకుని స్వామి ఆయన తొడ కింద పెట్టి కూర్చున్నారట. కారణం తెలియలేదు, ఎందుకు అడిగారో తెలియలేదు. 3వ రోజున ఆ అబ్బాయి స్వామిని దర్శించి అసలు విషయం బయటపెట్టాడు. 3 రోజులు అయ్యేసరికి ఆ అబ్బాయి వచ్చాట, అతని చిన్న కొడుకు, రోసిరెడ్డి చిన్న కొడుకు వచ్చి స్వామి దగ్గర అసలు విషయం చెప్పాట. అసలు ఏంటండి, సరిగా అదే రోజున అతడు తోలుతున్న మామిడికాయల బండి రాజంపేట వద్ద కొండపైకి ఎక్కుతూ దొర్లి 40 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అయినా ఎద్దులకు కానీ బండికి కానీ అతనికి కానీ ఏమి దెబ్బలు తగలలేదు అతను చెప్పాట. అప్పుడు ఏం చెప్పాట, నేను బండి తోలుకుంటూ పెడుతున్నాను, మామిడికాయల బండి, అక్కడ ఒక కొండపైకి ఎక్కుతుంటే అది దొర్లిపోయి 40 అడుగుల లోతు లోయలో పడిపోయిందట. 40 అడుగులు చూడండి ఎంత ఉంటుందో, పడిపోయిందట లోయలో. అయినా ఎద్దుల బండి అనమాట, ఎద్దులకు కానీ బండికి కానీ ఆ బండిని నడుపుతున్న ఇతనికి కానీ ఏ ప్రమాదం జరగలేట, అసలు దెబ్బలు తగలలేట, ఏ దెబ్బలు లేవు ఒంటి మీద. ఎద్దులకి అవ్వలేదు, బండికి ఏమవ్వలే, ఇతనికి కూడా ఏమవ్వలేట. 40 అడుగులు లోతులు పడినా సరే కొండ మించి. అంటే ఏంటి, స్వామికి ముందే తెలుసు ఇవన్నీ, ఇతనికి ప్రమాదం వాటిల్లుతుందని తెలుసు. అంటే మహాత్ములు సేవ చేసుకుంటే వాళ్ళనే కాకుండా వారి కుటుంబాన్ని అంతటిని వారే చూసుకుంటారు. ఏ సమయానికి ఏం అవసరం వాళ్ళకి, ఏంటి ఏ ప్రమాదం వస్తుందో ఎట్లా రక్షించాలి, ఇవన్నీ ఆయన చూసుకుంటారు మహాత్ములే. అలాగా అతను కొడుకుదా అప్పుడే ఆయన తొడ కింద పట్టుకున్నారనమాట. తీసే చిన్న కొడుకుది రాసి పట్టరా అని చెప్పి. అంటే స్వామికి ముందుగానే తెలుసు అతనికి ప్రమాదం జరుగుతుంది, అలా కాపాడారు అతన్ని. ఒకరోజు ఈశ్వరమ్మ స్వామి కోసం గుగ్గిళ్ళు తెచ్చేసరికి రాత్రి 9 అయింది. అందరూ నిద్రపోతున్నారని తెలిసి ఎంతో బాధపడింది. వెంటనే స్వామి లేచి తమకు పెసల గుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు. తెల్లవారిగానే చేయించి పెడతామని రమణయ్య ఎంత చెప్పినా స్వామి వినలేదు. ఈ సంభాషణ వింటున్న ఈశ్వరమ్మ సంతోషంగా స్వామికి గుగ్గిళ్ళు సమర్పించింది. ఒకరోజు ఈశ్వరమ్మ అనే ఆవిడ స్వామి కోసం గుగ్గిళ్ళు తెచ్చిందట. తెచ్చేసరికి రాత్రి 9 అయిపోయింట. 9 అయిపోతే అందరం నిద్రపోతున్నారట. అక్కడ తెలిసి ఎంతో బాధపడింట, అయ్యో స్వామికని గుగ్గిళ్ళు పట్టుకొచ్చా, లేట్ అయిపోయింది, 9 అయిపోయింది, అందరూ నిద్రపోతున్నారు, ఇప్పుడు ఎట్లా స్వామికి సమర్పించేది, ఇది ఎక్కడ తీసుకుంటారు స్వామి అనుకుని సరేలే అని బాధపడింటు. వెంటనే స్వామి లేచారట. లేచి నాకు పెసల గుగ్గిళ్ళు పెట్టు అని రమణయ్యని అడిగారట స్వామి. వాళ్ళు అన్నారట, ఎప్పటికిప్పుడు పెసల గుగ్గిళ్ళు అంటే ఎక్కడ పట్టుకొస్తాను స్వామి, మీరు తెల్లవారిన తర్వాత చేయించి పెడతాను అని చెప్పారట. ఎంత చెప్పినా సరే స్వామి వినలేట. నాకు కావాల్సిందే ఇప్పుడు పెసల గుగ్గిళ్ళు అన్నారట. ఆయన ఎంత చెప్తున్నా వినట్లేట. రేపు పొద్దున పెడతామండి చేయించి అంటుంటే. ఈ సంభాషణ అంతా ఆవిడ ఈశ్వరమ్మ వింటుంటే విని వెంటనే సంతోషంగా ఆ గుగ్గిళ్ళు తీసి స్వామికి సమర్పించుకుందిట. చూసారండి ఆవిడ కోరికను ఎట్లా ఆయన మన్నించారు, ఎట్లా తీర్చారు ఆవిడికి. అది ఇంకా తర్వాత కొంచెం ఎక్కువ ఉందండి, అందుకని ఇప్పుడు మొదలు పెడితే మనకి అవ్వకపోవచ్చు, అందుకని కొంచెం రేపు ఇది మనం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.